హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు క్రియేటివ్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి అయితే మొన్న సండే రోజు అనమాట. 5 years లోపు ఉన్న పిల్లలకి అయితే పోలియో డ్రాప్స్ వేయించాలి కదా. నేనైతే ఇంతకుముందు వేయించాను, కానీ ఇద్దరికైతే కలిపి వేయించడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా బాబు కూడా లాస్ట్ అనుకుంటా ఇదే. ఇంకా నాకు ఎప్పటికీ గుర్తుండాలి, పిల్లలు కూడా చూసుకుంటారు అని చెప్పి, మెమొరీగా ఉండాలి అని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీసాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం అయితే 12:30 అవుతుంది ఆఫ్టర్నూన్. ఇక్కడైతే ఫుల్ ఎండలు కొడుతున్నాయి. అసలు మన తెలంగాణలో అయితే వర్షాలు స్టార్ట్ అయినాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా ఉబ్బరం ఉందన్నమాట. బాగా అంటే బాగా ఎండ కొడుతుంది. అసలు బయటకు వెళ్ళాలంటే మస్తు ఇబ్బంది ఉంది. ఇంకా పిల్లల కోసం తప్పదు కాబట్టి వెళ్ళాలి. మేమైతే రెడీ అయితే ఉన్నాము. మా హస్బెండ్ అయితే ఇంకా ఇప్పుడే వచ్చేసిండు అనమాట. ఇప్పుడైతే మేము వెళ్ళాలి. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఒక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో నుండి అయితే స్టార్ట్ అయ్యాము. అట్లాగే ఏమైనా షాప్లో ఏమైనా తీసుకుంటావా, బ్యాగ్ తీసుకురావాలా అని అడిగిండు అనమాట. ఇంకా మా బాబు వచ్చేసి వాడి బ్యాగ్ తీసుకొచ్చుకుంటున్నాడు. వద్దు అని చెప్పినందుకైతే కొద్దిసేపు అయితే ఏడ్చిండు. ఇంకా సరేలే, మోసేది నువ్వే కదా అని చెప్పి తెచ్చుకోమని చెప్పాము. ఇంకా మా క్వార్టర్స్ దగ్గరలోనే ఉంది అనమాట. ఒక 4-5 ప్లేసెస్లో అయితే పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. ఇంకా మాకు ఎక్కడ దగ్గర అనిపిస్తే అక్కడికి వెళ్ళి వేయించుకున్నాం అనమాట. ఇంకా మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసిందే కదా, కాంప్లెక్సే అనమాట. ఆ కాంప్లెక్స్కే వెళ్తున్నాము. కాంప్లెక్స్ బయటలోనే వేస్తున్నారు అనమాట. ఇక్కడ మేమున్న రాజస్థాన్లో అయితే మా క్యాంట్ చాలా పెద్దది అనమాట. ఇంకా చాలా రష్ ఉంటుంది. ఎంతమంది ఉన్నారో అని అయితే నాకు చాలా భయం వేసింది. ఎప్పుడు వస్తానో ఏమో రిటర్న్ అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎవరూ లేరు. మేము ఇలా వెళ్ళినాము, వెంటనే వేసిరు. ఇంకా తొందరగా అయితే వాపస్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏంటో అనుకుంటుండు. వాళ్ళ డాడీ వచ్చేసి జ్యూస్ అని చెప్తున్నాడు. ఉంది అంటే ఏం బాగాలేదు జ్యూస్ అంటున్నాడు వాడైతే. ఇంకా నేనైతే అమ్మో ఎంత ఏడుస్తాడో దీనికి కూడా అనుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే హ్యాపీగా వేయించేసుకున్నారు. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది. ఇంకా కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ డ్రాప్స్ అయితే కాంప్లెక్స్ బయట వేశారనమాట, ఆ టెంట్. ఇంకా కాంప్లెక్స్ లోపలికి ఎందుకు వెళ్తున్నామంటే, ఇంకా సైకిల్ వచ్చేసి అయితే పంచర్ అయిపోయింది. ఇంకా సైకిల్ షాప్లో ఇచ్చి కొద్దిసేపు అలాగా చెట్టు కింద కూర్చొని ఇంకా సైకిల్ అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక పక్కన ఇంకా బేకరీ షాప్స్ అవి ఇవి ఉంటాయి అన్నమాట. ఇంకా ఎండగా ఉంది కదా అని చెప్పి ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంకా కొద్దిసేపు పిల్లలు పార్క్లో ఆడుకుంటారని చెప్పి మేమైతే వెళ్ళాము అనమాట పార్క్ దగ్గరికి అయితే. ఇంకా ఈ పార్క్ పక్కన బేకరీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా పోలియో డ్రాప్స్ అయిపోయినాయి. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే లంచ్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ వంట చేసి వచ్చిన. ఇంకేమైనా తినడానికి అయితే ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఆకలి ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళి అయితే తినాలి కాబట్టి మేము ఏం తినట్లేదు. జస్ట్ సైకిల్ పంచర్ చేసే లోపు ఒక ఐస్ క్రీమ్ అలా తిని కొద్దిసేపు అలా పార్క్లో కూర్చొని వెళ్దామని చెప్పి అయితే ఈ బేకరీకి వచ్చినాము. ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ అయితే చాలా మంత్స్ తర్వాత, ఎన్నో రోజుల తర్వాత అయితే ఈ బ్యాగ్ బయటికి తీసిండనమాట. వాడైతే నర్సరీ అసలు స్కూల్కి ఎక్కడ సరిగా వెళ్ళలేదు, 1-2 months తప్పితే. ఇంకా ఇప్పుడు తీసాడనమాట. ఇంకేదో స్కూల్ నుండి వచ్చినట్టే అనిపించింది నాకు. ఇంకా వీళ్ళకి ఇక్కడైతే July 1st నుంచి స్కూల్స్ స్టార్ట్. మన దగ్గర ఆల్రెడీ జూన్లోనే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 1st నుండి మా బాబుని అయితే పంపించాలి. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన రీసెంట్గా. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా వీడియోస్ తీయాలి, నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి, అన్నీ నేను వీడియోస్ తీస్తూ పోస్ట్ చేసుకోవాలి, మెమొరబుల్గా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి అనుకొని కంటిన్యూ చేశాను. ఇప్పుడైతే నేను 1 month నుండి ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేను. ఎందుకంటే నేను విలేజ్ నుండి రాజస్థాన్కి వచ్చిన 20 daysకి మా డాడీకి అస్సలు బాగలేదన్నమాట. అది సడన్గా వచ్చిన ప్రాబ్లం, మేజర్ ఇష్యూ. ఇంకా మూడ్ ఆఫ్ వల్ల ఆ స్ట్రెస్తో నేనైతే ఏ వీడియో పోస్ట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ రాలేదు. కానీ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేసేది చాలా ఉన్నాయి, అవి కూడా మీకు వస్తాయి. అవైతే కంపల్సరీ చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.